హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది అడిగారు, సో బ్రో asus zenfone max pro m1లో గూగుల్ బార్ని ఎలా చేంజ్ చేయాలన్నది. సో ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, మనం asus zenfone max pro m1లో గూగుల్ బార్ని చేంజ్ చేయాలంటే ఖచ్చితంగా యాప్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో యాప్ అనేది ఇన్స్టాల్ చేయకుండా చేంజ్ చేయలేమంటే చేయలేం. ఎందుకంటే మనకి asus zenfone max pro m1లో ఒకటే గూగుల్ బార్ వస్తుంది, దాన్ని రిమూవ్ చేయగలుగుతాం, కావాలంటే దాన్ని సెట్ చేసుకోగలుగుతాం, అంతేగాని దాన్ని మాత్రం చేంజ్ చేయలేం. సో యాప్స్ ఇన్స్టాల్ చేసి మనం మాత్రం గూగుల్ బార్ని చేంజ్ చేయొచ్చు. సో ఎలాగంటే, సో నేను 2 మెథడ్స్ చెబుతా. ఒకటి వచ్చేసరికి నోవా లాంచర్ యూజ్ చేసి, ఇంకోటి వచ్చేసరికి నార్మల్ ఒక యాప్ని నార్మల్గా ఇన్స్టాల్ చేసి చేంజ్ చేసేది. సో ఫస్ట్ నోవా లాంచర్ని, ఎందుకంటే మనం ఆల్రెడీ నోవా లాంచర్ ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తున్న వాళ్ళు asus zenfone max pro m1లో కొంతమంది ఉన్నారు. సో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది నోవా లాంచర్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. కాబట్టి నోవా లాంచర్లో ఫస్ట్ గూగుల్ బార్ని ఎలా చేంజ్ చేయాలో చెప్తాను. సో నోవా లాంచర్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ మొబైల్లో, సో మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలియకపోతే పైన కార్డ్స్లో వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి, మీకు కూడా అర్థమవుతుంది ఎలా ఇన్స్టాల్ చేయాలో. సో నోవా లాంచర్ ఇన్స్టాల్ చేయగానే మీ మొబైల్లో ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ గూగుల్ బార్ అనేది ఈ విధంగా ఉంటుంది నోవా లాంచర్ ఇన్స్టాల్ చేయగానే. సో మీరు గూగుల్ బార్ని ఇప్పుడు చేంజ్ చేయాలంటే పైన గూగుల్ బార్ మీద ట్యాప్ చేసి ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఎడిట్ సింబల్ వస్తుంది, ఎడిట్ అని వస్తుంది. ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేయగానే సో ఈ విధంగా మీకు చాలా టైప్స్ ఉంటాయి. గూగుల్ బార్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏ స్టైల్ కావాలి, సో బార్లో స్టైల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లోగోస్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఈ విధంగా చాలా బార్స్ ఉంటాయి. ఏ విధంగా ఒక్కొక్క దాని మీద ప్రెస్ చేస్తూ మీరే పైన చూసుకోవచ్చు, ఏ సెలెక్ట్ చేస్తే ఏదో బాగుందో మొత్తం ఈ విధంగా సెట్ చేసుకొని. అండ్ నెక్స్ట్ మనకి గూగుల్ లోగోస్ ఉంటాయి కదా, గూగుల్ లోగోస్ కూడా కింద చేంజ్ చేసుకోవచ్చు. నోవా లాంచర్ ఇన్స్టాల్ చేస్తేనే మాత్రం ఇవి చేయగలుగుతారు మీరు. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత, ఓకే నాకు ఇది నచ్చింది కాబట్టి సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకుంటే ఇక్కడ సేవ్ మీద ప్రెస్ చేస్తే పైన సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు నాకు ఇది ఇష్టమైంది కాబట్టి ఇది సెట్ చేసుకున్నాను. సో మీరు కూడా ఇదే సెట్ చేసుకోవాలనుకుంటే ఏం లేదు. సో ఇదే నేను సెట్ చేసుకుంది, ఎడిట్లోకి పోయి చూపిస్తాను. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇదే నేను సెట్ చేసుకున్నాను. మీరు కూడా ఇదే సెట్ చేసుకోవచ్చు నచ్చితే, లేకపోతే మీకు ఇష్టం వచ్చింది సెట్ చేసుకోండి. సో ఈ విధంగా నోవా లాంచర్లో యూజ్ చేసి మనం గూగుల్ హోమ్ బార్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే నోవా లాంచర్ని ఇన్స్టాల్ చేయకుండా ఎలా చేంజ్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. సో నోవా లాంచర్ని ఇన్స్టాల్ చేయకుండా చేయడానికి మనం కూడా ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ పేరుతోటే సెర్చ్ చేస్తే మీరు యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి హోమ్ స్క్రీన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకోండి హోమ్ స్క్రీన్ మీద. ఆ తర్వాత విడ్జెట్స్ అని వస్తాయి. విడ్జెట్స్ మీద ట్యాప్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఆ యాప్ పేరు ఉంటుంది. మీరు ఏదైతే యాప్ని డౌన్లోడ్ చేశారో ఆ యాప్ పేరు ఉంటుంది. సో ఆ యాప్ కడగపోతే మీకు 2 టైప్స్ ఆఫ్ గూగుల్ హోమ్ బార్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. 2 టైప్స్ మాత్రమే. సో ఈ 2 టైప్స్లో ఏదో ఒకటి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసి 2 మాత్రమే చేంజ్ చేయగలుగుతారు. అదే నోవా లాంచర్ని ఇన్స్టాల్ చేసి మీరే చూసారు కదా, చాలా టైప్స్ ఉంటాయి. మనకి టైప్స్లో కూడా లోగోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, బార్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నోవా లాంచర్ని ఇన్స్టాల్ చేస్తే. లేదు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఈ విధంగా 2 టైప్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ కాకుండా ఇంకా కొన్ని యాప్స్ అంటారా, సో చూశాను, నాకైతే దొరకలేదేమి. సో బెస్ట్ ఏంటంటే నోవా లాంచర్ ఇన్స్టాల్ చేసుకోవడమే చాలా బెస్ట్. ఎందుకంటే చాలా మంచి గూగుల్ బార్ని సెట్ చేసుకునే ఫీచర్స్ అనేవి నోవా లాంచర్లో ఉంది. సో ఇది కాసి వాళ్ళ వీడియో. ఈ విధంగా మీరు asus zenfone max pro m1లో మీరు గూగుల్ హోమ్ బార్స్ని ఈజీగా చేంజ్ చేయొచ్చు. సో ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియో కలుసుకున్నాం. సో దిస్ ఇస్ రాజస్థాన్. ఇంకా నెక్స్ట్